ప్రస్తుతం సినిమాల హడావిడి తగ్గడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ క్లాష్ అయితే లేదు. కానీ సమ్మర్ సీజన్లో మాత్రం సినిమాల హోరు స్టార్ట్ కాబోతోంది. రెండు ప్రతిష్టాత్మకమైన సినిమాలు ఒకే రోజు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ పోరులో ఎవరిది పైచేయిగా ఉండబోతోంది? సంక్రాంతి లాంటి భారీ సీజన్ ముగియడంతో ఇప్పటికైతే పెద్ద సినిమాల హంగామా పెద్దగా లేదు. కానీ సమ్మర్లో మాత్రం ఈ సందడికి కొదవలేదు. అయితే సమ్మర్ రిలీజ్ ని ముందుగా ఆక్యుపై చేసిన మహర్షి అనివార్య కారణాలతో వెనక్కి వెళ్లాడు. దాంతో మిగతా సినిమాలు ముందుకు వస్తున్నాయి. ఈ రేసులో ఉన్న ఫస్ట్ సినిమా మజిలీ. పెళ్లైన తర్వాత సమంత చేతూ కలిసి చేస్తున్న సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ముందుగా ఈ సినిమాకి ఎలాంటి రిలీజ్ డేట్ లేదు. కానీ ఒక్కసారి మహర్షి పోస్ట్ పోన్ అయ్యింది అనగానే ఉగాది కూడా కలిసొచ్చే ఆ డేట్ ని మజిలీ టీం రిజర్వ్ చేసుకుని పోస్టర్స్ కూడా ఇచ్చారు. మజిలీ కాస్త లిమిటెడ్ బడ్జెట్ లోనే తెరకెక్కుతుంది. కాకపోతే శివ నిర్వాణకి ఇది సెకండ్ సినిమా. మరి టాలీవుడ్ లో విస్తృతంగా వర్కౌట్ అయ్యే సెకండ్ సినిమా సిండ్రోమ్ ని అతను ఎంతవరకు దాటుతాడు అనేది వేచి చూడాలి. అదే డేట్ కోసం చూస్తున్న మరొక సినిమా జెర్సీ. ఈ సినిమా పేరుకు మీడియం బడ్జెట్ అంటున్నా కూడా నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ఈ సినిమా బడ్జెట్ కేటాయింపులకు వీలుగా నాని రిస్క్ చేసి తన రెమ్యునరేషన్ కి బదులు లాభాల్లో వాటా అనే పద్ధతి ఫాలో అవుతున్నాడు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 19కి షెడ్యూల్ అయ్యింది. కానీ మహర్షి వల్ల ఇప్పుడు డేట్ మార్చుకోవాల్సి వచ్చింది. అయితే వెనక్కి వెళితే మళ్ళీ అలాంటి డేట్ దొరకదు. అందుకే ముందుకు వద్దామనుకుంటున్నారు. చివరకు ఎవరు ముందుకు వస్తారో ఎవరు వెనక్కి తగ్గుతారు అనేది ఇప్పటికైతే నో క్లారిటీ.